అమరావతిని ఎనగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం 38వ డివిజన్లో సుజనా చౌదరి ప్రచారం చేశారు. 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పితాని పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన డివిజన్ అధ్యక్షుడు నాలం ఠాగూర్తో కలిసి పొన్నమి ఘాటు, విద్యాధరపురం, కుమ్మరపాలెం, కొట్టేటి కోటయ్య వీధి, 4 స్తంభాల సెంటర్ తదితర ప్రాంతాల్లో సుజనా పర్యటించారు. సుజనాకు స్థానికులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సుజనా పిలుపునిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వైసీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అని సుజనా అభివర్ణించారు. యువతకు ఉద్యోగాలు లేవు, పట్టుమని 10 పరిశ్రమలు రాలేదు, కల్తీ లిక్కర్తో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని, ఈ నియోజకవర్గంలో ముస్లింలు, మైనార్టీలకు అండగా ఉంటానని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తానని, హజ్ హౌస్ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధికి సహకరిస్తానని వివరించారు. ఎన్డీఏలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని, ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మేరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, కరీముల్లా, టీడీపీ డివిజన్ మాజీ అధ్యక్షులు సురభి బాలు సుజనాకు మద్దతుగా నిలిచారు. వారి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం. ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే కోరిక, వాళ్ళకి అధ్వాన పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి మేము అనుభవించాం. మాకు మార్పు రావాలి. మార్పు వస్తే వాళ్ళకి ఏం కావాలో చెబుతున్నారు ఇక్కడ. ఎందుకంటే కొండ చెరువులు పడిపోయి అవి కొండలు పడతా ఉన్నాయి. రీటైన్ వాళ్ళు కట్టే ప్రయత్నం ఒక్కరోజు కూడా చేయలే వీళ్ళు. డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యవస్థగా ఉంది. తాగునీరు, డ్రైనేజ్ నీరు కలిపే వస్తున్నాయి. దాని మూలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పక్షపాతం ఎంతమందికి వస్తుందో చెప్పలేనంత ఉంది. కాబట్టి 5 సంవత్సరాలకు వచ్చే ఈ అవకాశాన్ని, ఓటుని సద్వినియోగం చేసుకొని మార్పు కోరుకొని అభివృద్ధి పదంలో ఉండటానికి మాలాంటి లీడర్స్ అందరినీ ఎన్డీఏ తరఫున గెలిపించి అభివృద్ధికి మీరు పాల్పడండి. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాల నుంచి ఎలా చేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ఎలాంటి అభివృద్ధి తెచ్చారో తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమలానికి ఒక ఓటు, సైకిల్కి ఒక ఓటు వేయమని కోరుతున్నాం. సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కారం చేయడానికి కూడా మార్గాలు చూసి ఈ పరిష్కార మార్గాన్ని ఎంచుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం. అట్లా నియోజకవర్గంలో కొండలు, దుర్గమ్మ గుడి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి కూడా పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకటి కమలం గుర్తు, ఒకటి సైకిల్ గుర్తుకు వేయాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే మరి ఈ కూటమిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి విజయ డంకా మోగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తేవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.